నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. కర్ణాటక రాజకీయాలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. కర్ణాటకలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంలో ఓవైపు అధికార బీజేపీ, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. హోరాహోరీగా తలపడుతున్నట్టుగా ప్రస్తుతం మనకు అక్కడున్న వార్తలు చూస్తూ ఉంటే అర్థమవుతోంది. కర్ణాటక గెలుపోటములు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ప్రభావితం చేయనున్నాయా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీని గురించి కొన్ని విషయాలు నేను మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూసి మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఇక ప్రస్తుతం కర్ణాటకలో జరుగుతున్న ఎన్నికల వేడి గురించి చెప్పే ప్రయత్నం చేస్తాను. కర్ణాటకలో 2018లో భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. అందులో జేడీఎస్ కూడా అప్పుడు సిగ్నిఫికెంట్గానే కనిపించింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 224 స్థానాలకు గాను 112 మ్యాజిక్ ఫిగర్ని ఏ పార్టీ కూడా ఒంటరిగా అందుకోలేకపోయాయి. భారతీయ జనతా పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలిచింది, 104 స్థానాలు కైవసం చేసుకుంది. అయితే 8 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడానికి దూరంలో ఉండడంతో 8 మంది ఎమ్మెల్యేలు తక్కువ అవ్వడం అయిన నేపథ్యంలో బీజేపీ అప్పుడు అనేక ప్రయత్నాలు జరిగాయి, అనేక అంశాలు ఇవన్నీ కూడా మనం మర్చిపోలేదు. అప్పుడు క్యాంపు రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయడం ఇవన్నీ మనం చూసాం. సో అప్పుడు భారతీయ జనతా పార్టీ ఇమీడియట్గా ప్రభుత్వాన్ని ఫామ్ చేయలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ, జేడీఎస్ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేశాయి. తర్వాత 2019 లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయ దుందుభి మోగించిన తర్వాత అటు జేడీఎస్ నుంచి ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా భారతీయ జనతా పార్టీలో చేరడం, భారతీయ జనతా పార్టీ నెంబర్ పెరగడం, సో అట్లా మళ్ళీ భారతీయ జనతా పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. సో ముందు అధికార పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి మార్పు, ఇంకొక వైపు కమిషన్లు ఎక్కువగా తీసుకుంటారు, 40% కమిషన్ ప్రభుత్వం అనే మాటని దేశవ్యాప్తంగా ప్రచారంలోకి తీసుకురావడము, భారతీయ జనతా పార్టీ అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటూ ఈ ఎన్నికల్లో పోటీ పడుతున్న పరిస్థితి ప్రస్తుతం కనబడుతోంది. అండ్ ఇందులో భారతీయ జనతా పార్టీకి ఉన్న ఒక కీలకమైన విషయం ఏంటంటే, ఒక కీలకమైన సంస్కరణల దిశగా కూడా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో దాదాపుగా చాలామందిని పక్కకు జరిపిన పరిస్థితి. నిజానికి చెప్పుకుంటే అక్కడున్న నంబర్ ప్రకారం చెప్తే 52 మంది కొత్త వారికి భారతీయ జనతా పార్టీ టికెట్లు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అండ్ 90 మంది సిట్టింగ్లు కాంగ్రెస్, అదేవిధంగా జేడీఎస్ నుంచి వచ్చిన వాళ్ళు మొత్తం కలుపుకుంటే 90 మంది సిట్టింగ్లకు అవకాశం ఇస్తూ 52 మంది కొత్త వారికి అవకాశం ఇచ్చింది. అండ్ పెద్ద పెద్ద సీనియర్ నాయకులను కూడా పక్కన పెట్టడం మనకందరికీ తెలిసిందే. స్వయంగా ఈశ్వరప్ప అనే ఒక నాయకుడికి ప్రధాని నరేంద్ర మోదీయే ఫోన్ చేసి బుజ్జగించిన పరిస్థితి. సో ఆ ఆడియో కూడా ఇప్పుడు వైరల్ అవుతున్న నేపథ్యం. సో కర్ణాటకలో ఎందుకు ఇంతగా మోహరిస్తున్నాయి కాంగ్రెస్ కానివ్వండి, బీజేపీ కానివ్వండి అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనవి నేను మీతో పంచుకుంటాను. మొదటి విషయం ఏంటంటే, సో దక్షిణ పథాన బీజేపీకి ఉన్న ఏకైక రాష్ట్రం కర్ణాటక. ఇక్కడ నుంచి ఈవెన్ తెలంగాణలో కూడా మేము ఆ ప్రభావాన్ని చూపిస్తాము, తద్వారా మిగతా రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తాము అనే అభిప్రాయంలో భారతీయ జనతా పార్టీ ఉంది. సో అధికారంలో ఉన్న ఈ స్థానాన్ని కోల్పోతే ఆ ప్రభావం మిగతా ప్రాంతాలపైన కూడా పడే అవకాశం లేకపోలేదు. అండ్ 2024 లోక్సభ ఎన్నికలకి దక్షిణాది నుంచి కర్ణాటక ఎలక్షన్స్ ఒకవేళ ఓటమి పాలైతే ఆ ప్రభావం లోక్సభ నియోజకవర్గాలపైన, లోక్సభ ఎన్నికలపైన కూడా పడే అవకాశం లేకపోలేదు. సో ఇందులో కీలకంగా ఈ తెలంగాణకి కర్ణాటకకి ఏంటి లింక్ అనే ఒక విషయాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. ఎక్కువ వరకు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ మీరు గతంలో చూసినట్లయితే 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము, అప్పటి తెలుగుదేశం పార్టీ విపరీతంగానే కర్ణాటకలో బీజేపీ ఓటమి పాలయ్యే విధంగా అనేక ప్రణాళికలు రచించింది అనేది మనకు తెలిసిన విషయమే. అండ్ టీడీపీ బహిరంగంగానే బీజేపీ ఓటమి కోసం ప్రయత్నాలు చేసిందనే విషయం కూడా మనకు విదితమే. సో తెలుగు ప్రజలు కర్ణాటకలో కూడా ఎక్కువ మందే ఉన్నారు కాబట్టి వాళ్ళను ప్రభావితం చేసి ఎలాగైనా సరే బీజేపీని అధికారంలోకి తీసుకురాకుండా చేయాలనే ఒక సంకల్పంతో గతంలో కొన్ని పార్టీలు పనిచేయడం జరిగింది. అయితే ఫలితాలు ఎటున్నాయనేది తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు. బట్ తెలుగు రాష్ట్రాలకి కర్ణాటకకి చాలా లింక్ ఉన్న నేపథ్యంలో
అక్కడి రాజకీయాలు ఖచ్చితంగా తెలుగు నేలపైన కూడా ప్రభావితం చూపిస్తాయి. అందులోనూ తెలంగాణ లాంటి రాష్ట్రంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి కొంత హోప్ఫుల్గా కనబడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే తెలంగాణనే. సో ఇక్కడ కూడా మనం ప్రభుత్వాన్ని ఫామ్ చేయడానికి బీజేపీకి అవకాశాలు ఉన్నాయని బీజేపీ శ్రేణులు నాయకత్వం అగ్రనాయకత్వం భావిస్తున్న నేపథ్యంలో తెలంగాణ పైన ఆ ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. అండ్ కర్ణాటకలో ప్రస్తుతం బీజేపీ గెలిస్తే ఏంటి, బీజేపీ ఓడిపోతే ఏంటి చెప్పే ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒకవేళ బీజేపీ కర్ణాటకలో గెలిస్తే కాంగ్రెస్ చతికిలబడే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ ఇప్పటికే చాలా కష్టాల్లో ఉంది. అటు రాజస్థాన్లో విభేదాలు కనబడుతున్నాయి అశోక్ గెహ్లాట్కి అదేవిధంగా సచిన్ పైలట్కి మధ్య. ఇంకొక వైపు మధ్యప్రదేశ్లో ప్రభుత్వాన్ని చేజిక్కించుకొని ప్రభుత్వాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక ఛత్తీస్గఢ్ మినహా ఎక్కడా కూడా కాంగ్రెస్ పార్టీ సంతోషంగా ఉన్నట్టుగా కనిపించట్లేదు. అట్లాంటిది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలిచి బీజేపీ ఓడిపోతే పరిస్థితి వేరేలా ఉంటుంది. కానీ బీజేపీయే మళ్ళీ అధికారాన్ని కైవసం చేసుకుంటే కాంగ్రెస్ పూర్తిగా తన ఆశల్ని వదులుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. చతికిలబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నెంబర్ 2, తెలంగాణలో బీజేపీ గెలిస్తే గనక తెలంగాణలో ఒక మోరల్ బూస్ట్ వస్తుంది. అదే ప్రభావాన్ని తెలంగాణలో బీజేపీ శ్రేణులు చాలా పాజిటివ్గా నిర్మించే అవకాశం కనబడుతోంది. అండ్ నెంబర్ 3, బీజేపీ కర్ణాటకలో గెలిస్తే దక్షిణాదిలో ఉన్న ఒక్క రాష్ట్రాన్ని తాము కాపాడుకున్నట్టు అవుతుంది. ఒకవేళ బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంటే కర్ణాటకలో తెలంగాణ పైన ఆ ప్రభావం ఎలా ఉంటుంది చూద్దాం. నంబర్ 1, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలంగా ఎదగడానికి ఒక ఆశని చిగురించుకున్నట్టుగా మనం కర్ణాటకను చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలిస్తే మోరల్లీ వాళ్ళకు స్ట్రెంగ్త్ లభిస్తుంది. ఎట్ ద సేమ్ టైం ఫైనాన్షియల్గా కూడా ఆర్థికంగా కూడా సాధారణ ఎన్నికలకు కావాల్సిన బడ్జెట్ కావచ్చు, లేకపోతే అక్కడికి డబ్బు ప్రభావం కావచ్చు, డబ్బును సముపార్జించుకునే విధానాలు కావచ్చు, వాటన్నింటికి కర్ణాటక మోస్ట్ పొటెన్షియల్ స్టేట్గా మనం చూడాల్సి ఉంటుంది. సో కాంగ్రెస్ తన డబ్బు ప్రభావాన్ని పెంచుకోవడానికి ఈ ఎన్నిక చాలా కీలకం. ఇందులో కాంగ్రెస్ గెలిస్తే కాంగ్రెస్కి ఒక పాజిటివ్ ఎనర్జీ లభిస్తుంది. నెంబర్ 2, బీజేపీ ఓడిపోతే తెలంగాణలో కాంగ్రెస్ బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వలసలు పూర్తిగా ఆగిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. సో బీజేపీకి ఇప్పటికే ఉన్న ఆశ ఏంటంటే తనకున్న క్యాడర్ని తాను గట్టిగా సమర్థవంతంగా మార్చుకుంటూనే టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ వీక్ అయింది కాబట్టి కాంగ్రెస్ నుంచి నాయక గణం బీజేపీలో చేరితే తద్వారా భారతీయ జనతా పార్టీ తమ స్టేక్స్ని పెంచుకోగలుగుతుంది అనేది తెలంగాణలో ఒక రాజకీయ సమీకరణ. ఈ నేపథ్యంలో అటు ఒకవేళ కర్ణాటకలో కనుక బీజేపీ ఓడిపోయి కాంగ్రెస్ గెలిస్తే ఇక్కడ వలసలు ఆగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ నెంబర్ 3 ఏంటంటే ఓవరాల్గా దక్షిణ భారతంలో ఉన్న ఒకే ఒక్క ఎంట్రీ పాయింట్ చేజార్చుకున్నట్టు అవుతుంది. ఆ దక్షిణాదిలో తెలంగాణ ముఖద్వారం చేసుకోవడానికి ఎక్కువగా శ్రమించాల్సి ఉంటుంది. ఇందాక నేను చెప్పిన దాంట్లో వలసల గురించి ప్రస్తావించాను. వలసలు అనే అంశానికి సంబంధించి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ తల బొప్పి కట్టినట్టుగా అనేక మీటింగ్స్ జరుగుతూనే ఉన్నాయి, అనేక రకాల చర్చోపచర్చలు చేస్తూనే ఉన్నారు, నాయకుల్ని ఆకర్షించడానికి కావలసిన ప్రణాళికలు రచిస్తూనే ఉన్నారు. కానీ ఊహించినంత మేర నాయక గణం బీజేపీలో చేరట్లేదు అనేది వాస్తవం. దానికి కారణాలు అనేకం ఉన్నాయి. అందులో ముఖ్యమైన కారణం ఏంటంటే బీజేపీలో ప్రస్తుతం వర్గ విభేదాలు బయటకి విపరీతంగా కనిపించకపోయినా అంతర్గతంగా భారతీయ జనతా పార్టీ ఆఫీస్లో కానివ్వండి, భారతీయ జనతా పార్టీ సిస్టంలో కానివ్వండి చాలా స్పష్టంగా మనకు ఆ చీలిక వాతావరణం అయితే కనబడుతోంది. ఓవైపు బండి సంజయ్ నేతృత్వంలోని నాయకత్వము ఒకవైపు దూసుకుపోతూ ఉన్నట్టుగా మనకు బయటకు కనబడుతున్నప్పటికీ ఆయన్ని వ్యతిరేకించే వ్యక్తులు శక్తులు కూడా అదే బీజేపీలో స్పష్టంగానే కనబడుతున్నారు. ఆయన్ని వ్యతిరేకించడం అంటే అది కూడా అనుకోవడానికి కూడా వీల్లేదు. దానికి ఒక కారణం ఏంటంటే నేపథ్యం కూడా మనం చూడాల్సి ఉంటుంది. తెలంగాణలో ఎటువంటి రాజకీయ వాతావరణం నిర్మితమైంది అని అంటే కేసీఆర్ యాంటీ కేసీఆర్ ఒకవైపు కేసీఆర్ అనుకూలత, ఇంకొక వైపు కేసీఆర్ పట్ల వ్యతిరేకత. ఇట్లాంటి రాజకీయ వాతావరణం తెలంగాణలో నిర్మితమైంది. ఇది గత 7 సంవత్సరాలు 8 సంవత్సరాల్లో కేసీఆర్ తనకు తానుగా చేసుకున్నటువంటి చేటు.
టీఆర్ఎస్ కానివ్వండి, కేసీఆర్ కానివ్వండి ఎంత బలంగా కనబడుతున్నాయో వాళ్ళని వ్యతిరేకించే వ్యక్తులు కూడా అంతే బలంగా. ఎందుకంటే తెలంగాణ మలిదశ ఉద్యమ నేపథ్యం ఉండడము అండ్ మేధావి వర్గం కావచ్చు, ఆయా పార్టీల్లో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళను పక్కన పెట్టారన్న అభిప్రాయము అండ్ వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళకి తెలంగాణ వ్యతిరేకులకి ఎక్కువ అగ్రస్థానం ఇచ్చారనే అభిప్రాయం కావచ్చు. కారణాలు ఏమైతేనేమి కేసీఆర్ వ్యతిరేక వర్గం అనేది అయితే ఖచ్చితంగా తెలంగాణలో ఫామ్ అయింది. అది ఆ వ్యతిరేక వర్గం కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేస్తామని చెబుతున్నటువంటి ఒక వర్గం ఏదైతే ఉందో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఒక ఖచ్చితమైన వేదిక అన్న అభిప్రాయం స్థిరపడింది. బట్ ఆ అభిప్రాయం ఈ మధ్యకాలంలో గత 4-5 నెలలుగా, ఎందుకంటే మునుగోడు ఎన్నిక ఓటమి పాలైన తరువాత నుంచి భారతీయ జనతా పార్టీ పట్ల అంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే కేసీఆర్ను గద్దె దించగలదు అని అనుకున్న చాలామంది నాయకులు ఒక్కొక్కరుగా లేదు ఇలా ఉంటే ఎలా అనే ఒక అభిప్రాయాన్ని బాహాటంగానే వ్యక్తం చేస్తున్నారు. నాయకులతో మాట్లాడుతున్నారు, చర్చలు జరుపుతున్నారు. వాళ్లకు వాళ్ళు ఒక నిర్వేదమైన స్థితిలో ఉన్నామని ప్రకటించుకుంటున్నారు కూడా. సో అది కొంత ప్రమాదకరమైన దృక్పథం భారతీయ జనతా పార్టీలో అనేది నా అభిప్రాయం. సో దీన్ని కర్ణాటక ఎన్నికల్లో గనక బీజేపీ ఓడినా గెలిచినా ఈ వాతావరణాన్ని, ఈ అసంతృప్తితో ఉన్నటువంటి ఒక వర్గాన్ని, భారతీయ జనతా పార్టీలో ఉన్న ఒక వర్గాన్ని దగ్గర తీసుకొని బుజ్జగించి వాళ్లకు సముదాయించి సరిగ్గా ఈ వ్యవస్థని సరి చేయకపోతే తెలంగాణలో అధికారంలోకి రావడం ఖచ్చితంగా కల్లా. ఇది నేను చెబుతున్న మాట కాదు, చాలామంది బీజేపీ నాయకులు చెబుతున్న మాట. సో వర్గ విభేదాలు అన్న మాట పెద్దది కావచ్చు. కాంగ్రెస్లో అయితే గాంధీ భవన్లో కుర్చీలు ఎగురుతాయి. బట్ భారతీయ జనతా పార్టీలో అయితే ఎవరి దారి వాళ్ళు చూసుకునే వాతావరణం ఉంటుంది, కానీ ఈ కుర్చీలు ఎగరేసుకునే వాతావరణం ఉండదు. బికాజ్ ఆర్గనైజేషనల్ పార్టీ కాబట్టి, ఎంతో కొంత సంఘ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కుర్చీలు ఎగరేసుకోకపోవచ్చు, బట్ ఒక మాట కూడా బయటకు మాట్లాడకపోవచ్చు. కానీ లోపల కుమిలిపోయే వ్యవస్థ ఉన్నప్పుడు కలిసికట్టుగా అధికార పీఠాన్ని ఎలా కైవసం చేసుకుంటుందనే ఒక పెద్ద ప్రశ్నకు బీజేపీ అగ్రనాయకత్వం సమాధానం ఇస్తుందా? కర్ణాటక ఎన్నికల తర్వాత ఆ దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా? సరి చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు ఏమైనా సిద్ధం చేసుకుందా? ఇవన్నీ కూడా మనకు కర్ణాటక ఎలక్షన్స్ అయిపోతే కానీ తేలవు. సో కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ గెలుపోటములు తెలంగాణలో రాజకీయాల్ని శాసిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ అక్కర్లేదు. సో కేసీఆర్ వర్సెస్ యాంటీ కేసీఆర్ అనే ఒక భావనని ఇంకాస్త ప్రజల్లోకి తీసుకెళ్లే క్రమంలో యాంటీ కేసీఆర్ని గద్దె దించడమే లక్ష్యంగా పనిచేయాలనుకుంటున్న శక్తుల్ని, వ్యక్తుల్ని ఒక దగ్గరికి తీసుకొచ్చి పోలరైజ్ చేయగలిగితే బీజేపీకి విజయావకాశాలు మెరుగుపడడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. సో ఈ చర్యల్ని బీజేపీ చేస్తుందా? దీన్ని సెట్ చేసే ప్రయత్నం చేస్తుందా? మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. ఒకవేళ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, మీకేమైనా అవగాహన ఉన్న అంశాలు ఏవైనా ఉంటే కనుక ప్లీజ్ మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకొని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.